Hi TSAT viewers. Today we are discussing topic based on Indian polity. Question and answer with explanation for all TSPSC competitive exams. First question. Consider the following statements. 1. Chief Secretary of a state is appointed by the Cabinet Secretary. Statement 2. Chief Secretary of the state acts as the ex officio chairman of the State Civil Service Board. Select the correct statements. Option A, 1 only. Option B, 2 only. Option C, both 1 and 2. Option D, neither 1 nor 2. So, statement first time ichharante manaku. The first statement is given that Chief Secretary of a state. So, Chief Secretary of a state. So, మన example మన తెలంగాణ state ఉంది. So, CS Chief Secretary ఏమో సోమేష్ కుమార్ గారు. So is appointed by the Cabinet Secretary. Cabinet Secretary and appointment chair. Chief Minister అనేది appointment చేశారు. So statement 1 is wrong. Chief Secretary of a state act as a ex officio chairman of State Civil Service Board. So చాలా వరకు మనకు స్టేట్ లో ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఉంటారు కదా. సో డిస్ట్రిక్ట్ ఆల్ ఇండియా సర్వీస్ IAS, IPS, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఈ మూడు ఆల్ ఇండియా సర్వీస్. సో ఈ ఆల్ ఇండియా సర్వీస్ని మనకు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ మనకు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు కదా. సో అల్టిమేట్ ఏంటంటే చీఫ్ సెక్రటరీ చైర్మన్ ఆఫ్ ఈ స్టేట్ సివిల్ సర్వీస్ బోర్డ్కి చైర్మన్. సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో మనం ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనకు చీఫ్ సెక్రటరీ చూసెన్ బై ద స్టేట్ చీఫ్ మినిస్టర్. సో ఇందా చెప్పాను నేను ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఏంటంటే ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు చీఫ్ సెక్రటరీ చూస్ చేసుకుంటారు. సో చీఫ్ సెక్రటరీలో ఉన్న దాంట్లో మనకు ప్రజెంట్ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ సోమేష్ కుమార్ గారు. సో అతను ఇప్పుడు చీఫ్ సెక్రటరీ. ఒకవేళ యూనియన్ టెరిటరీస్ అయితే యూనియన్ టెరిటరీస్లో ఏంటంటే అడ్మినిస్ట్రేటర్ ఉంటారు. అడ్మినిస్ట్రేటర్స్. సో అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా. సో అక్కడ ఏంటంటే చీఫ్ సెక్రటరీ అని ఉండరు. సో మనకు రేపు క్వశ్చన్ రావచ్చు. సో చీఫ్ సెక్రటరీ అని కూడా సిఎస్ అనే అంటే చీఫ్ సెక్రటరీ యూనియన్ టెరిటరీలో కూడా ఉంటారంటే కాదు. సో యూనియన్ టెరిటరీస్లో ఉన్న విచ్ ఆర్ గవర్న్డ్ బై అడ్మినిస్ట్రేటర్. సో చీఫ్ సెక్రటరీస్ ఆర్ ఆబ్సెంట్. ఒకవేళ అడ్మినిస్ట్రేటర్ కన్నా అపాయింట్మెంట్ చేయాలంటే యూనియన్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. సో ఇన్ దిస్ టెరిటరీస్ అన్ అడ్వైజర్ టు ద అడ్మినిస్ట్రేటర్ ఈజ్ అపాయింటెడ్ బై ద యూనియన్ గవర్నమెంట్. సో ఇక్కడ యూనియన్ గవర్నమెంట్ అని అపాయింట్మెంట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ చేసి మనకు పుదుచ్చేరి. సో కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. అదే ఇంకా మనకు ఢిల్లీ ఉంది అండ్ చండీగఢ్, అండమాన్ నికోబార్. సో అండమాన్ నికోబార్ ఇప్పుడు అడ్మినిస్ట్రేటర్ ఉంటారు కదా. సో దానికి అపాయింట్మెంట్ చేసేది యూనియన్ గవర్నమెంట్. Chief Secretary of a state also act as ex officio chairman of State Civil Service Board. So State Civil Service Board అంటే చైర్మన్ గా సిఎస్ చీఫ్ సెక్రటరీ ఉంటారు. అంటే చైర్మన్ గా స్టేట్ సివిల్ సర్వీస్ బోర్డ్. సో విచ్ రికమెండ్ ట్రాన్స్ఫర్ పోస్టింగ్స్ ఆఫ్ ఆఫీసర్స్ ఆల్ ఇండియా సర్వీస్ అండ్ స్టేట్ సివిల్ సర్వీస్ ఇన్ స్టేట్. ఇప్పుడు గ్రూప్ 1 నుంచి డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ అవుతారు కదా. సో జాయింట్ కలెక్టర్. సో ఇది స్టేట్ సివిల్ సర్వీస్. ఆల్ ఇండియా సర్వీస్ ఏమో ఐపీఎస్, ఐఏఎస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. సో ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్. సో ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిక్ట్ ఏమైనా హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ నుంచి రంగారెడ్డి. సో ఇలా ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేకపోతే పోస్టింగ్స్ ఏమైనా అంటే రికమెండ్ చేయాలన్నా కూడా చీఫ్ సెక్రటరీ ఈ ఉన్న స్టేట్ సివిల్ సర్వీస్ బోర్డ్కి చైర్మన్ గా వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్స్ వన్స్ రైట్ టు చేంజ్ ఈజ్ హర్ నేమ్? ఆప్షన్ ఏ ఆర్టికల్ 14, ఆప్షన్ బి ఆర్టికల్ 19, ఆప్షన్ సి ఆర్టికల్ 25, ఆప్షన్ డి ఆర్టికల్ 29.
సో మనం ఒక మనిషి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏ యొక్క నేము సమ్ నేమ్ ఉంది ఎక్స్. సో దీన్ని చేంజ్ చేయాలంటే ఒక పర్సన్ నేమ్ చేంజ్ చేసుకోవాలంటే సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్ వన్స్ రైట్స్ టు చేంజ్. సో అండర్ విచ్ ఆర్టికల్? సో అతను నేమ్ చేంజెస్ చేయాలంటే అల్టిమేట్ అయితే అతను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. సో మనం ఎక్స్ప్రెషన్ చూస్తే మనకు ఆర్టికల్ అనేది 90లో ఉంటుంది. ఆర్టికల్ 14 ఏమో రైట్ టు ఈక్వాలిటీ రిలేటెడ్. సో మనకు ఆర్టికల్ 19 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఎందుకంటే తన నేమ్ చేంజెస్ చేసుకోవడానికి అతను ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు. సో రైట్ టు ఎక్స్ప్రెస్. సో చేంజ్ ఆఫ్ ఏ నేమ్ ఇస్ ఎక్స్ప్రెషన్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 clause 1 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకు రీసెంట్గా ఏంటంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీనిపైన క్వశ్చన్ అయితే రావచ్చు. ఒకవేళ అడిగితే నేమ్ రిలేటెడ్ అడగవచ్చు ఆర్ ఆర్టికల్ 19 బేస్డ్ అడగవచ్చు మనకు. సో ఏ సింగిల్ బెంచ్ ఆఫ్ జస్టిస్ పంకజ్ భాటియా అబ్జర్వ్డ్ రీసెంట్గా సింగిల్ బెంచ్ ఆఫ్ జస్టిస్ పంకజ్ భాటియా అబ్జర్వ్డ్ ఇండివిజువల్ నేమ్ ఈజ్ ఫాసెట్ ఆఫ్ రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇందా మీకు చెప్పాను రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ విచ్ ఈస్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 19 clause 1 of A read with article 21 of the Constitution of India. So ఈ 2 articles is important. Article 19 clause 1 of A read with article 21 of the Constitution of India. Next question. Consider the following statements about interstate water disputes. Statement 1. The ad hoc tribunal to be set up for the adjudication of interstate water dispute is provided in the Constitution of India. Statement 2. According to Interstate Water Dispute Act, the decision of the tribunal would be final and binding on the parties to the disputes. Which of the statement given above is correct? Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So the given question related to interstate water disputes. So ఇది ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే మనం దీనిపైన రీసెంట్గా ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్ వచ్చింది దీనిపైన. సో ఎందుకంటే రీసెంట్గా మనం చూస్తే మనకు కృష్ణా రివర్ పైన మనకు ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ రిలేటెడ్ మన తెలంగాణ అండ్ ఏపీ వాటర్ రిలేటెడ్ కొంచెం మనకు ఇష్యూస్ ఉంది. సో దీనిపైన మనకు మళ్ళీ అడిగే ఛాన్సెస్ ఉంది ఎగ్జామ్లో TSPSC ఎగ్జామ్లో. సో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నారంటే అడ్వొకేట్ ట్రిబ్యునల్ టు బి సెట్ అప్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఒక ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ దానికి ఒక అడ్వొకేట్ ట్రిబ్యునల్ అనేది సెటప్ చేయడానికి కోసం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసిన అంటున్నారు. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ది ఆప్షన్ స్టేట్మెంట్ 1 ఈస్ రాంగ్. స్టేట్మెంట్ 2 చూస్తే అకార్డింగ్ టు ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్. సో ఏదైతే ఈ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఉన్నదో సో ద డిసిజన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ వుడ్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ద పార్టీస్ ఆఫ్ ద 2 డిస్ప్యూట్స్. సో ఏమైనా డిసిజన్ తీసుకుంటే ఒకవేళ ఈ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఉంటుంది కదా. సో ఈ యాక్ట్ త్రో ఏంటంటే ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. సో డిసిజన్ ఆఫ్ ద ఈ ట్రిబ్యునల్ ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ఏమైనా డిసిజన్ తీసుకునేదంటే అది ఫైనల్. సో మనం ఈ ట్రిబ్యునల్ తీసుకున్న డిసిజన్ అనేది ఇప్పుడు వాటర్ షేరింగ్ సమ్ 100 TMC అని మన ఒక స్టేట్ ఏ అనే స్టేటు 50 TMC బి స్టేట్ షేర్ చేసుకోవాలని ఇలా మనం ట్రిబ్యునల్ అనేది డిసిజన్ ఇస్తే సో దీన్ని ఈ 2 స్టేట్ అనేది పాటించాలి. ఒకవేళ కనుక ఈ డిసిజన్ అనేది మళ్ళీ దీన్ని హైకోర్టు అప్పీల్ చేయాలి, హైకోర్టు సుప్రీంకోర్టు కనుక మనం అప్పీల్ చేస్తారంటే కుదరదు. సో ఇక్కడ ఏంటంటే ఈ అకార్డింగ్ టు ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారము ఏదైతే ట్రిబ్యునల్ అనేది డిసిజన్ తీసుకుంటుందో వుడ్ బి ఫైనల్, అది ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ద పార్టీస్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. సో ఈ 2 పార్టీస్ అనేది ఏదైతే స్టేట్ ఏ స్టేట్ బి ఉన్నాయి కదా, ఈ 2 ఉన్న డిసిజన్ దాన్ని పాటించాలి. సో దాన్ని గౌరవించాలి, పాటించాలి అండ్ అదే ఫైనల్ డిసిజన్ అనేది. సో స్టేట్మెంట్ 2 ఇస్ కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో అకార్డింగ్ ఆర్టికల్ 262 మనకు ఇలా కూడా రావచ్చు. ఆర్టికల్ 262 కనుక డైరెక్ట్ రావచ్చు. సో ఆర్టికల్ 260 ఏం చెప్తుందంటే ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ వాటర్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్. సో కాన్స్టిట్యూషన్ అనేది ఈ ఆర్టికల్ త్రో ఏంటంటే ఆ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది అడ్జుడికేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అనేది. అందులో 2 ప్రొవిజన్స్ ఉన్నాయి. సో అందులో మనం ఫస్ట్ ప్రొవిజన్ చూస్తే పార్లమెంట్ మే బై లా ప్రొవైడ్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ టు యూజ్ డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఎనీ ఇంటర్స్టేట్ రివర్ అండ్ రివర్ వ్యాలీ. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కృష్ణా రివర్ ఉంది. సో కృష్ణా రివర్ ఉంది ఇప్పుడు. సో కృష్ణా రివర్
ద పార్లమెంట్. సో పార్లమెంట్ ఏంటంటే ప్రొవైడ్ మే బై లా, సో త్రూ లా త్రూ అంటే అల్టిమేట్ అంటే ఒక యాక్ట్ లేకపోతే ఒక అల్టిమేట్ లా అంటే యాక్ట్ కదా. సో పార్లమెంట్ త్రూ ఒక యాక్ట్ త్రూ ప్రొవైడ్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్. సో ఏమైనా ఈ డిస్ప్యూట్స్ ఉంటే ఇట్లా వాటర్ ఇలా మాకు ఇన్ని టీఎంసీ కావాలి, సో అంటే మన ఇప్పుడు తెలంగాణకు ఏపీకి సో మాకు ఇన్ని టీఎంసీ కావాలి అని కనుక రెండు మన తెలంగాణ ఏపీ మధ్యలో గొడవలు ఉంటే ఏమన్నా అంటే ఈ రిలేటెడ్ ఈ వాటర్ రిలేటెడ్ గొడవ ఉంటే దానికి ఏంటంటే పార్లమెంట్ ప్రొవైడ్ చేస్తుంది త్రూ లా అంటే బై లా ప్రొవైడ్ ఫర్ ద అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్స్ కంప్లైంట్. సో ఈ 2 స్టేట్స్ అనేది కంప్లైంట్ ఇస్తే ఇలా మాకు వాటర్లో షేరింగ్ అనేది చాలా తక్కువ ఉంది టీఎంసీ అని. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్ అనేది ఇప్పుడు ఇది రైజ్ చేస్తుంది ప్రజెంట్ కృష్ణా వాటర్ అనేది మనకు చాలా తక్కువ షేర్ ఉందని. సో దీనివల్ల మనం కంప్లైంట్ ఇస్తున్నాం. సో ఇక్కడ డిస్ప్యూట్ ఉంది అనేది. సో ఈ డిస్ప్యూట్ వల్ల ఏంటంటే త్రూ పార్లమెంట్ లా అంటే ఒక యాక్ట్ త్రూ ఏంటంటే ఈ ఉన్న డిస్ప్యూట్ ని సాల్వ్ చేయవచ్చు. అంటే కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ టు యూజ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఎనీ స్టేట్, రివర్ అండ్ వ్యాలీ. సో ఇప్పుడు ఈ 2 స్టేట్స్ ఏదైతే ఇప్పుడు డిస్ప్యూట్స్ రైజ్ చేస్తున్నాయో సో పార్లమెంట్ త్రూ ఒక యాక్ట్ త్రూ ఏంటంటే ఈ ఉన్న దానికి ఈ 2 ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఒక యాక్ట్ తీసుకొస్తారు. సో యాక్ట్ త్రూ ఏంటంటే అల్టిమేట్ ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అనమాట. సో ఆ ట్రిబ్యునల్ అనేది అల్టిమేట్ డిసిజన్ తీసుకుంటుంది అండ్ ఫైనల్ గా వర్డిక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ వన్, పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ దట్ నైదర్ సుప్రీం కోర్టు nor any other court is to exercise jurisdiction in respect of any such disputes complaint. సో ఇందాక మనకు ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ చూసాం కదా. సో ఈ యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్న ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ సో 2 స్టేట్స్ అనేది డిస్ప్యూట్స్ అనేది రైజ్ చేస్తున్నారు. సో కంప్లైంట్ ఇస్తున్నారు. సో కంప్లైంట్ డైరెక్ట్ ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ త్రూ ఒక యాక్ట్. సో ఈ యాక్ట్ పేరు ఏంటంటే ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్. సో పార్లమెంట్ బై లా అంటే అల్టిమేట్ లా అంటే యాక్ట్. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఇది ఒక యాక్ట్ వచ్చింది. సో ఈ యాక్ట్ ఏదైతే డిసిజన్ తీసుకుంటుందో సో ఆ డిసిజన్ అనేది ఫైనల్. సో మళ్ళీ దీని ఏంటంటే ఎక్కడ అనేది మళ్ళీ ఈ 2 పార్టీస్ అనేది ఏదైతే తెలంగాణ అండ్ ఏపీ అనేది ఈ 2 పార్టీస్ అనేది సుప్రీం కోర్ట్ అయినా హైకోర్టు అనేది అప్రోచ్ కాకూడదు. సో దానికోసం అది కూడా పార్లమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ యాక్ట్ కి. సో పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ దట్ నైదర్ అంటే ఈ యాక్ట్ అంటే నేను ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నాను. సో పార్లమెంట్ మే ఆల్సో ప్రొవైడ్ దట్ నైదర్ ద సుప్రీం కోర్ట్ nor ఎనీ అదర్ కోర్ట్ is to exercise jurisdiction in respect of any such disputes and complaints. So interstate water disputes act ఏంటంటే empowers central government to set up an ad hoc tribunal for the adjudication of disputes between 2 or more states in relation to the water of interstate river valley. సో ఈ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ ఏంటంటే ఈ యాక్ట్ త్రూ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ట్రిబ్యునల్ అడ్వోక్ ట్రిబ్యునల్ అనేది సెటప్ చేయవచ్చు. అడ్వోక్ ట్రిబ్యునల్. సో అలా మనకు కొన్ని ట్రిబ్యునల్స్ అనేది కృష్ణా గోదావరి కొన్ని ట్రిబ్యునల్స్ ఉన్నాయి. సో దేని మధ్య అంటే బిట్వీన్ 2 స్టేట్స్. సో 2 స్టేట్ అని ఉండొచ్చు ఆర్ మోర్ దెన్ 2 స్టేట్స్. సో రిలేటెడ్ అయిన ఇంటర్ స్టేట్ రివర్ అండ్ రివర్ వ్యాలీ. సో ద డిసిజన్ ఆఫ్ ద ట్రిబ్యునల్ వుడ్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ఆన్ ద పార్టీస్ ఆఫ్ ద డిస్ప్యూట్స్. సో మీకు ఎంత చెప్పాను ఏదైతే ఈ ట్రిబ్యునల్స్ కనుక డిసిజన్ తీసుకుంటుందో సో ఇన్ని టీఎంసీ యూజ్ చేసుకోవాలి, ఒక స్టేట్ ఇంకో స్టేట్ ఏమో ఇన్ని టీఎంసీ యూజ్ చేసుకోవాలి. సో ఏదైతే ఈ ట్రిబ్యునల్ అనేది అడ్వోకేట్ ట్రిబ్యునల్ అనేది డిసిజన్ తీసుకుంటుందో అది ఫైనల్. మళ్ళీ ఈ డిసిజన్ తీసుకున్న దానికి మళ్ళీ మనం ఈ ఏదైతే ఈ 2 స్టేట్స్ డిస్ప్యూట్స్ ఉంటాయి కదా వాళ్ళు పోయి హైకోర్టు అయినా సుప్రీం కోర్ట్ అయినా అప్రోచ్ అవ్వకూడదు. అంటే ఫర్దర్ గా దాన్ని ఇందాక చెప్పాను కదా ఎక్సైజ్ జ్యూరిడిక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సచ్ డిస్ప్యూట్ అనేది సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ అదర్ కోర్ట్ అనేది చేయకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే. ఆప్షన్ ఏ ఈజ్ సేమ్, ఆప్షన్ బి డిఫరెన్స్ అకార్డింగ్ టు ద జియోగ్రఫికల్ సైజ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్, ఆప్షన్ సి ఎమ్మెల్యే ఆఫ్ ఏ more populous state carries more value to his her vote than a member of an assembly of less populous state. Option D, MLA of a less populous state carries more value to his vote than a member of an assembly of more populous state. సో అల్టిమేట్ ఇది రీసెంట్ గా మనకు ప్రెసిడెంట్ ఎలక్షన్ అయింది కాబట్టి మనం దీనిపైన అడిగే ఛాన్సెస్ ఉంది. సో మనకు ఎలక్షన్ అనే ఓటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అడగవచ్చు. సో అందుకే క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఆబ్జెక్ట్ అల్టిమేట్ ఏమిందంటే
అంటే ఈ క్లాస్ బేస్డ్ ఆన్ ఏంటంటే కంప్లీట్గా కరెంట్ ఉన్న అంటే 1 yearలో ప్రజెంట్ 1 yearలో జరిగిన కరెంట్ న్యూసెస్లో ఉన్న టాపిక్ పైన క్వశ్చన్ ఫ్రేమ్ చేయడము దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, యూజ్ చేసుకోండి. చాలా వరకు దీని నుంచి మనకు క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో రీసెంట్గా అప్పుడు ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అయింది మనకు. సో వాల్యూ ఆఫ్ ఓట్ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే. సో ఎమ్మెల్యే ఎవరైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే ఓటేస్తారు ప్రెసిడెంట్కు. సో ఈ ఓటేసి అతని ఓటుకి ఎంత వాల్యూ అని ఎంతవరకు అనేది అడుగుతున్నారు, క్వశ్చన్ అనేది అడుగుతున్నారు. సో ఈ సేమ్, సో అందరికీ సేమ్ ఉంటుందా అంటే అదే ఇప్పుడు మన ఒక స్టేట్ ఉంది, ఇప్పుడు యూపీలో చూస్తే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అండ్ మహారాష్ట్ర చూస్తే ఏందేమో కొంచెం తక్కువ ఉంటుంది కంపేర్ టు యూపీ. సో ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ కూడా ఏంటంటే ఒక యాక్ట్ ఉంది అంటే 1971 సెన్సెస్ త్రూ ఉన్నారు దాన్ని బట్టి. సో ఈ సేమ్ అంటే సేమ్ అయితే కాదు, డిఫరెన్స్ అకార్డింగ్ టు జియోగ్రఫికల్ సైజ్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ అయితే అంటే ఒక స్టేటు పెద్దది చిన్నది అలా ఏముంటుంది దాన్ని బట్టి ఏం కాదు. సో ఎమ్మెల్యే ఆఫ్ ఏ మోర్ పాపులర్ స్టేట్ క్యారీస్ మోర్ వాల్యూ. సో ఒక స్టేట్ ఉంది ఇప్పుడు యూపీలో ఉంది, యూపీలో ఒక ఎమ్మెల్యేకు ఉన్న ఎమ్మెల్యే అంటే పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి యూపీ ఎమ్మెల్యేకు వాల్యూ అనేది అంటే ఓటు వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇది స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. దెన్ మెంబర్ ఆఫ్ లెస్ పాపులర్. సో ఇప్పుడు గోవా ఉన్నది, సో గోవాలో ఏంటంటే పాపులేషన్ తక్కువ. అదే యూపీలో చూసే అదే యూపీ దగ్గర ఉంది కాబట్టి మహారాష్ట్రలో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. సో మహారాష్ట్రలో ఉన్న ఎమ్మెల్యేకి ఏంటంటే ఎక్కువ అంటే ఓట్ ఎక్కువ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. అదే గోవా కనుక చూసేమని తక్కువ ఉంటుంది. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. సో ఎలక్టరల్ కాలేజ్ కంప్రైజ్ ఆఫ్ ఆల్ ఎలక్టెడ్ ఎంపీస్. సో ఎవరైతే ఎంపీస్ ఎలక్టెడ్ ఎంపీస్ ఓన్లీ ఎలక్టెడ్ ఎంపీస్ అండ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటరియన్ అండ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో మనకు ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్ whose vote has defined weightage depending on size of the population. సో ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, సో మహారాష్ట్ర స్టేట్ యొక్క పాపులేషన్ బట్టి వాళ్ళ ఓట్ అనేది అంటే డిసైడ్ ఉంటుంది, అంటే డిపెండ్స్ ఆన్ ఓట్ అనేది స్టేట్ యొక్క పాపులేషన్. సో ద వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే ఓట్ ఈస్ క్యాల్కులేటెడ్ బై డివైడింగ్ ద పాపులేషన్ ఆఫ్ స్టేట్ టు విచ్ మెంబర్ బిలాంగ్ యాజ్ పర్ 1971 సెన్సెస్. సో మనకు క్వశ్చన్ అని అడగవచ్చు. సో రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్ అయింది కదా, సో విచ్ సెన్సెస్ ప్రకారం ఇలా వాల్యూ ఆఫ్ ఓట్ అనేది తీసుకుంటారంటే 1971 సెన్సెస్ ప్రకారం. ఇది మనకు ఇంపార్టెంట్. సో బిట్ అనేది దీనిపైన కూడా అవకాశం ఉంది రావడానికి. బై టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ అండ్ డివైడింగ్ ద రిజల్ట్ ఆఫ్ 1000. సో బై ది ఈక్వేషన్ వల్ల ఏంటంటే ఎమ్మెల్యే ఆఫ్ పాపులేషన్ స్టేట్ క్యారీస్ మోర్ వాల్యూ టు హర్ దెన్ ద మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఆఫ్ లెస్. సో ఎగ్జాంపుల్ మనకి ఇది మీకు అర్థం అవ్వాలని క్లియర్ చెప్తున్నాను. సో ఇప్పుడు మహారాష్ట్ర స్టేట్ ఉంది, సో మహారాష్ట్ర స్టేట్ ఏమో 1971 పాపులేషన్ చూస్తే మనకు 5,04,12,235 స్టేట్ అంటే మొత్తం. అదే 5,04,12,235 పాపులేషన్, ఇది మహారాష్ట్ర యొక్క పాపులేషన్. సో టోటల్ ఎంతమంది ఎమ్మెల్యేస్ ఉన్నారు అక్కడ మనకు చూస్తే 288 into 1000. సో ఈక్వల్ మన సో వాల్యూ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే యొక్క వాల్యూ ఎంత అవుతుందంటే వాల్యూ ఆఫ్ ఈచ్ ఎమ్మెల్యే. సో ఈచ్ ఎమ్మెల్యేకి ఏంటంటే పాపులేషన్, సో మహారాష్ట్ర యొక్క పాపులేషన్ ఒక స్టేట్ యొక్క పాపులేషన్ సో 5,04,12,235 బై టోటల్ ఎమ్మెల్యేస్ ఎంతమంది ఉన్నారు, టోటల్ ఎమ్మెల్యే ఏమో 288 into 1000. సో మనకు ఇది దీనికి మనకు క్యాన్సిల్ చేస్తే ఇది చేసి క్యాల్కులేట్ చేస్తే మనకు అల్టిమేట్ అయితే 175. సో 175. సో ఈచ్ ఎమ్మెల్యేకి ఎంత ఓట్ అనేది వాల్యూ ఉంటుంది అంటే 175. సో 175. సో 175 into 288 అంటే ఇది టోటల్ మహారాష్ట్ర యొక్క స్టేట్ అసెంబ్లీ యొక్క వాల్యూ ఆఫ్ ఓట్స్. సో ఎంత అంటే 50,400. సో ఇలా క్యాల్కులేట్ చేస్తారు ఓట్ వాల్యూ ఆఫ్ ఒక ఎమ్మెల్యేకి అండ్ ఒక స్టేట్ అసెంబ్లీ అంటే కంప్లీట్గా తెలంగాణ స్టేట్ ఉంది. సో ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ స్టేట్ వాళ్ళు కూడా చేశారు కంప్లీట్గా 119 ఉంటే. సో ఇలా కూడా మనకు డిపెండ్స్ ఆన్ మన పాపులేషన్ అంటే ఆ టైంలో 1971 పాపులేషన్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇలా ఓటింగ్ షేరింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. 1.
President can resign on his own by addressing the resignation letter to Chief Justice of India. Statement 2, the impeachment charges for his removal can be initiated by Lok Sabha only. Statement 3, the impeachment resolution has to be passed with the absolute majority. Which of the statement given below is correct? Option A, 1 and 2 only. Option B, 2 and 3 only. Option C, 1 only. Option D, none of the above. So impeachment of president చూస్తే మనకు సో ఒక రీసెంట్ గా మనకు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో అంత ముందు మనకు రామ్నాథ్ కోవింద్. సో ఒక ప్రెసిడెంట్ ని ఇంపీచ్మెంట్ చేయాలంటే సో అతనికి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రెసిడెంట్ క్యాన్ రిజైన్ ఆన్ హిస్ ఓన్ అడ్రసింగ్. సో ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు ప్రెసిడెంట్ ఇప్పుడు. సో ద్రౌపది ముర్ము గారు ఏంటంటే అతను తన ప్రెసిడెంట్ అంటే పోస్ట్ ఏంటంటే అతను రిజైన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆ రిజిగ్నేషన్ లెటర్ అనేది చీఫ్ జస్టిస్కి ఇవ్వాలని. సో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు రిజైన్ చేసి సిజేఐకి ఇవ్వడం, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం. సో ఇక్కడ ఏంటంటే ఇచ్చింది ఏంటంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, బట్ కాదు, వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్. సో స్టేట్మెంట్ 1 is wrong. The impeachment charges for his removal can be initiated by Lok Sabha only. సో ఇప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, సమ్ ఏ ప్రెసిడెంట్. సో ఈ ప్రెసిడెంట్ ని కనుక అంటే డ్యూటీ సరిగా చేయటం లేకపోతే ఏమైనా ఇది ఉండదు, సో ఇతను తీసేయాలంటే అంటే ఇతను రిమూవ్ చేయాలంటే ఆ స్థానం నుంచి, సో రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఏముందంటే ఇంపీచ్మెంట్ చార్జెస్ ఫర్ హిస్ రిమూవల్ కెన్ బి త్రూ లోక్సభ ఓన్లీ. సో పార్లమెంట్ లో రాజ్యసభ అండ్ లోక్సభ. సో ఇక్కడ మనకు ఓన్లీ మనకు లోక్సభనే ఇచ్చారు. సో లోక్సభ ఒకటి కాదు, పార్లమెంట్ ఆల్సో. సో లోక్సభ అండ్ రాజ్యసభ ఆల్సో. సో స్టేట్మెంట్ 2 రాంగ్. ద ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ హ్యాస్ టు బి పాస్డ్ విత్ ద అబ్సల్యూట్ మెజారిటీ. సో అబ్సల్యూట్ మెజారిటీ కాదు, 2/3 ఆఫ్ మెజారిటీ. ఇది కూడా స్టేట్మెంట్ 3 ఆల్సో రాంగ్. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో ఎక్స్ప్లెనేషన్ చూస్తే మనం, సో ప్రెసిడెంట్ హోల్డ్స్ ఆఫీస్ ఫర్ టర్మ్ ఆఫ్ 5 years. సో రాష్ట్రపతి ఎక్కువ పదవీ కాలము 5 సంవత్సరాలు. సో హోల్డ్ ఆఫీస్ టర్మ్ ఆఫ్ 5 years. డేట్ ఆన్ విచ్ హీ ఎంటర్ అపాన్ హిస్ ఆఫీస్. సో రీసెంట్గా ఏంటంటే July 25th. సో ఆఫీస్ అంటే ద్రౌపది ముర్ము గారు స్టార్ట్ డేట్ ఆఫ్ ఆఫీస్ అంటే రాష్ట్రపతి పదవీ కాలం అంటే స్టార్ట్ అయింది. సో నార్మల్గా ఏంటంటే ఇది July 25th అని కొంచెం గుర్తుపెట్టుకోండి. He can resign from his office at any time addressing the resignation letter to the vice president. సో ఇప్పుడు ప్రెసిడెంట్, సో రాష్ట్రపతి తన పదవీ కాలం నుంచి ఒకవేళ అంటే తన పదవీ కాలం నుంచి వెళ్ళిపోవాలనుకుంటే, సో అతను ఇప్పుడు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ఉన్నారు. సో ద్రౌపది ముర్ము గారు ఏంటంటే ఆ రిజిగ్నేషన్ లెటర్ అనేది ఎవరికి ఇవ్వాలంటే వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాలి, వైస్ ప్రెసిడెంట్. సో హీ కెన్ ఆల్సో బి రిమూవ్డ్ ఫ్రమ్ ఆఫీస్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ హిస్ టర్మ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. సో ఒకటేంటంటే ప్రెసిడెంట్ తన పదవీ కాలం 5 సంవత్సరాలు కదా. సో 5 సంవత్సరాలు ఏముందంటే పదవీ కాలం ముగుస్తుంది. సో ఒకవేళ 5 సంవత్సరాల లోపు కనుక అతన్ని కనుక రిమూవ్ చేయాలంటే, తీసేయాలంటే అప్పుడు మనకు ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్. సో ఇంపీచ్మెంట్ త్రూ పదవీ కాలం అనేది తీసేస్తారు. సో దాని ద్వారా ఏంటంటే ప్రెసిడెంట్ అతను ఏంటంటే వైస్ ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తారు. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ చార్జెస్ అనేది కెన్ బి ఇనిషియేటెడ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. సో అల్టిమేట్ పార్లమెంట్ ఏంటంటే ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో పార్లమెంట్లో ఏంటంటే ఒక ప్రెసిడెంట్ కనుక తొలగించాలంటే అల్టిమేట్ ఏంటంటే ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్, సో లోక్సభ ఆర్ రాజ్యసభ. దిస్ చార్జెస్ షుడ్ బి సైన్ బై 1/4 మెంబర్ ఆఫ్ హౌస్. ఇప్పుడు లోక్సభ ఉన్నది, సో లోక్సభ, రాజ్యసభ. ఒకవేళ కనుక ఒక ప్రెసిడెంట్ కనుక తొలగించాలంటే, సో ఈ లోక్సభలైనా రాజ్యసభ నుంచి ఏంటంటే ఏదైతే హౌస్ ఇనిషియేట్ తీసుకుంటుందో, సో ఆ హౌస్ ఏంటంటే 1/4 మెంబర్. సో 1/4 మెంబర్ ఆఫ్ హౌస్ అండ్ 14 days నోటీస్ షుడ్ బి గివెన్ టు ప్రెసిడెంట్. సో అల్టిమేట్ ఏంటంటే ప్రెసిడెంట్ ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడు, సో అంతకుముందు ఏంటంటే రామ్నాథ్ కోవింద్ ఉన్నారు. సో రామ్నాథ్ కోవింద్ కనుక తీసేయాలనుకుంటే, ఇప్పుడు ఉన్న ద్రౌపది ముర్ము గారిని తీసేయాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు లోక్సభ నుంచి ఆర్ రాజ్యసభ. సో ఎగ్జాంపుల్ మనం లోక్సభ తీసుకుందాం. సో లోక్సభలో ఏమో 1/4 మెంబర్. సో 1/4 మెంబర్ ఆఫ్ లోక్సభ మెంబర్స్ ఏంటంటే
ఈ సైన్ చేయాలి. సో ఈ 1/4 మెంబర్ ఆఫ్ లోక్సభ నుంచి సైన్ చేయాలి. అండ్ ఈ సైన్ అనేది ఏంటంటే దాంతోపాటు నోటీస్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వాలి బిఫోర్ 14 days. సో 14 days ముందల అయితే ఇవ్వాలి ప్రెసిడెంట్కి. సో ఈ 14 days తర్వాత ఏంటంటే అల్టిమేట్ ఈ ఇంపీచ్మెంట్ అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ఒకవేళ కనుక ఇంపీచ్మెంట్ అయితే ప్రెసిడెంట్ ఏం చేస్తారు, అతను ఉన్న రిజిగ్నేషన్ లెటర్ ఏమో వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. ఇది ప్రాసెస్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఆఫ్టర్ ఇంపీచ్మెంట్ రిజల్యూషన్ అనేది పాస్డ్ బై ఎ మెజారిటీ ఆఫ్ 2/3. సో ఇప్పుడు ఇంపీచ్మెంట్ చెప్పాను ఇందాక. సో ఆ రిజల్యూషన్ అనేది కూడా 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ ఆఫ్ టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. సో టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. సో ఇప్పుడు లోక్సభ ఉంటే లోక్సభ అలా ఇట్ ఈస్ సెంట్ టు ద అదర్ హౌస్. సో ఇప్పుడు లోక్సభ నుంచి మనకు ఫస్ట్ ఏమో ఇనిషియేట్ తీసుకున్నారు. సో 1/4 మెంబర్ ఏమో సైన్ చేశారు. అండ్ దాంతోపాటు నోటీస్ అనేది 14 days ఏమో ప్రెసిడెంట్కి ఇచ్చారు. సో ఇక్కడ మళ్ళీ ఈ హౌస్ ఏంటంటే 2/3 అనేది మెజారిటీ ఆఫ్ 2/3 అనేది టోటల్ మెంబర్స్ ఆఫ్ దట్ హౌస్ అనేది రిజల్యూషన్ పాస్ అయింది. సో దాని తర్వాత నెక్స్ట్ హౌస్ అనేది సో రాజ్యసభకి ఏమో పంపించారు. ఇట్ ఈస్ సెంట్ టు ద అదర్ హౌస్ విచ్ షుడ్ బి ఇన్వెస్టిగేట్ చార్జెస్. సో ఏదైతే ఉందో దానికి చార్జెస్ అని ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో దిస్ ఆర్ ద ప్రాసెస్. If the other house also sustain the charges and passes the impeachment resolution by a majority of 2/3 of the total membership. So ఇప్పుడు రాజ్యసభలో కూడా సేమ్ 2/3 మెజారిటీ కనుక పాస్ అయితే అల్టిమేట్ ఏంటంటే ప్రెసిడెంట్ స్టాండ్ రిమూవ్డ్. సో అల్టిమేట్ రాష్ట్రపతి అనేది తొలగిస్తారు ఫ్రమ్ హిస్ ఆఫీస్ ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ ద బిల్ ఈస్ సో పాస్డ్. సో ఎప్పుడైతే ఈ బిల్ అనేది పాస్ అవుతుందో లోక్సభ అండ్ రాజ్యసభ 2/3 మెజారిటీ అప్పుడు ఆ డేట్ నుంచి రాష్ట్రపతిని తొలగిస్తారు. సో రాష్ట్రపతి ఏం చేస్తారు, అతనుకున్న రిజిగ్నేషన్ లెటర్ అనేది వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. సో దిస్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కాన్స్టిట్యూట్ ద ఎలక్టరల్ కాలేజ్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్? ఆప్షన్ ఏ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, ఆప్షన్ బి ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఆప్షన్ సి nominated members of Lok Sabha, option D elected members of legislative assembly. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రీసెంట్గా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అనేది మనకు అయింది. అండ్ ఇప్పుడు న్యూ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. సో ఆ వైస్ ప్రెసిడెంట్ అంటే మన వెస్ట్ బెంగాల్ గవర్నర్ కూడా చేశారు. మన ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఈ ఆప్షన్ ఏమంటున్నారంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ. సో ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎంపీస్ ఉంటారు కదా లోక్సభ, సో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారంటే ఎస్ పార్టిసిపేట్ చేస్తారు. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, బి ఆల్సో కరెక్ట్. నామినేట్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ, సో నామినేట్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇక్కడ ఏంటంటే రాజ్యసభ అండ్ లోక్సభ నామినేటెడ్ అండ్ ఎలక్టెడ్ పర్సన్ అనేది వాళ్ళే ఇక్కడ ఎలక్టరల్ కాలేజ్ ఫర్ ద వైస్ ప్రెసిడెంట్ అనేది చూస్ చేసుకుంటారు. సో ఆప్షన్ డి ఇస్ రాంగ్. సో వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ చూస్తే మనకు లైక్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్ బట్ బై ద మెథడ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో డైరెక్ట్ ఎలక్షన్ ఏంటంటే కంప్లీట్గా మనమే ఎన్నుకుంటాం. ఇప్పుడు ఎంపీ ఉన్నారు, సో ఎంపీకి ఏంటంటే ఓట్ వేస్తాం డైరెక్ట్గా మనం. అదే కనుక వైస్ ప్రెసిడెంట్ అయితే ఇండైరెక్ట్ ఎలక్షన్. సో సిమిలర్ ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ నాట్ డైరెక్ట్లీ బై ద పీపుల్. సో పీపుల్ త్రూ కాదు, బట్ బై ద మెథడ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్. సో హీ ఈజ్ ఎలక్టెడ్ బై ద మెంబర్ ఆఫ్ ఎలక్టరల్ కాలేజ్ కన్సిస్టింగ్ మెంబర్ ఆఫ్ బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. ఇందాక మీకు చెప్పాను ఎంపీ లోక్సభ అండ్ రాజ్యసభ. సో వీళ్ళు ఎలక్షన్ అనేది మనకు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది దాంతోపాటు వీళ్ళు ఎన్నుకుంటారు. లోక్సభ ఎంపీ అండ్ రాజ్యసభ ఎంపీ ఎన్నుకుంటారు. సో ఎమ్మెల్యే అంటే స్టేట్ ఉన్న ఎమ్మెల్యే అనేది ఎన్నుకోరు. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో ఈ ఎలక్టరల్ కాలేజ్ లో చూస్తే మనకు డిఫరెంట్ ఫ్రమ్ ఎలక్టరల్ కాలేజ్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్రెసిడెంట్ ఉన్న ఎలక్టరల్ కాలేజ్ వేరు, వైస్ ప్రెసిడెంట్ కి ఎలక్షన్ అనేది మెథడ్ అనేది డిఫరెన్స్. ఎందుకంటే ప్రెసిడెంట్ కి ఏమో ఓన్లీ ఎలక్టెడ్ పీపుల్స్ ఉంటారు, ఇక్కడ చూసేమో నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు అండ్ ఎలక్టెడ్ మెంబర్స్. అండ్ ఇక్కడ అంటే ఏదర్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ ఎమ్మెల్యే వాళ్ళు కూడా స్టేట్ ఎమ్మెల్యేస్. ఇందా ప్రీవియస్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేసాం మనం. సో మనం డిఫరెన్స్ చూస్తే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ ఎలక్టెడ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్
In the case of president, only elected members. So ఇందాక మీకు చెప్పాను మీకు వైస్ ప్రెసిడెంట్ ఏమో both elected members and nominate members of parliament. అదే మన ప్రెసిడెంట్ లో చూస్తే ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ ఓన్లీ. సెకండ్ వన్, ఇట్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏమో ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంక్లూడెడ్. సో వైస్ ప్రెసిడెంట్ ఏమో ఎమ్మెల్యేస్ ఇంక్లూడ్ చేయరు, అయితే ప్రెసిడెంట్కి అయితే ఎలక్టెడ్ మెంబర్స్ ఏమో ఎమ్మెల్యే చూస్ చేసుకుంటారు, అంటే దీంట్లో అయితే ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ఇది డిఫరెన్స్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ప్రైమ్ మినిస్టర్స్. Statement 1, the constitution does not contain any specific procedure for the selection and appointment of the prime minister. Statement 2, he holds the office during pleasure of the president. Statement 3, the resignation or death of an incumbent prime minister automatically dissolves the Lok Sabha. Which of the statement given above is incorrect? Option A 1 and 2 only, option B 2 and 3 only, option C 3 only, option D 1 2 only. So prime minister, recent ga unna prime minister Modi garu. So first statement emante, constitution does not contain any specific procedure selection appointment to prime minister. So prime minister ippudu pradhana mantrini ఎలా అంటే స్పెసిఫిక్ ప్రొసీజర్ అనేది లేదు, అదే రాజ్యాంగంలో ఎలాంటి స్పెసిఫిక్ గా ప్రొసీజర్ అనేది లేదు, ఎలా అంటే ఎలా ఎన్నుకోవడం అనేది అండ్ అపాయింట్మెంట్స్ ఎలా చేయాలనేది అని ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. సో కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయలేదు ప్రొసీజర్ అండ్ ఎలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఏమో ప్రైమ్ మినిస్టర్. హీ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. స్టేట్మెంట్ 3 చూస్తే రిజిగ్నేషన్ డెత్ ఆఫ్ ఇంక్యుబెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటికలీ డిజాల్వ్స్. అంతకుముందు మనకు సో ఎగ్జాంపుల్ చూస్తే మనం లాల్ బహదూర్ శాస్త్రి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. సో ఇతను ప్రైమ్ మినిస్టర్ ఉన్న పీరియడ్లో ఏంటంటే చనిపోయారు. సో ఈ టైం ఏంటంటే ఆ టైంలో ఏంటంటే కంప్లీట్గా లోక్సభ అనేది డిజాల్వ్ చేయలేదు, అంటే కంప్లీట్గా డిజాల్వ్ చేయలేదు. సో అల్టిమేట్ ఏంటంటే ద రిజిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఇంక్యుబెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటికలీ డిజాల్వ్ ద లోక్సభ. సో ఒకవేళ ఒక ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు 𝗵 శాస్త్రి ఉన్నారు, సో తను చనిపోయారు. సో తను చనిపోతే మొత్తానికి లోక్సభ అనేది డిజాల్వ్ కాదు. సో నెక్స్ట్ ఏంటంటే గుల్జార్ నందా గారు వచ్చారు. సో ఇలా అంటే ఒకవేళ ఒక ప్రైమ్ మినిస్టర్ కనుక చనిపోతే, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్ కనుక రిజైన్ చేసే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు 𝗵𝗵𝗺𝗺𝗃 గారు ఉన్నారు. సో మనకు అతను కూడా మధ్యలో రిజైన్ చేశారు, ఎందుకంటే అతను కోalition గవర్నమెంట్ ఫార్మేషన్ చేసినా కూడా అంటే అవిశ్వాసం తీర్మానం వల్ల లేకపోతే ఇలా మెజారిటీ లేదు కాబట్టి అతను రిజైన్ చేశారు. సో ఇలా ఏంటంటే ఒక ప్రైమ్ మినిస్టర్ అతను ఎగ్జాంపుల్ చేసే రిజిగ్నేషన్ చూస్తే 𝗵𝗵𝗺𝗺𝗺 అండ్ డెత్ చూస్తే 𝗵 శాస్త్రి. సో ఈ 2 ప్రైమ్ మినిస్టర్ అనేది ఇంక్యుబెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ పదవీ కాలంలో ఉన్నప్పుడే ఒకవేళ కనుక ఆటోమేటికల్ ఒకవేళ రిజైన్ చేసినా లేకపోతే చనిపోయినా కూడా చనిపోతే అంటే లోక్సభ అనేది డిజాల్వ్ కాదు. సో ఫర్దర్గా ఎవరైనా అంటే ప్రూవ్ చేసుకోవచ్చు, అంటే మెజారిటీలా లేకపోతే ఇంకో పర్సన్ అనేది పార్టీలో నుంచి. సో ఇలా స్టేట్మెంట్ 3 ఇస్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఇచ్చింది ఇన్కరెక్ట్. సో ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ కంటైన్ ఎనీ స్పెసిఫిక్ ప్రొసీజర్ ఫర్ ద సెలక్షన్ అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. సో రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఎనీ స్పెసిఫిక్ మెన్షన్ చేయలేదు సెలక్షన్ ఎలా చేయాలి అండ్ అపాయింట్మెంట్ ఎలా చేయాలి ప్రైమ్ మినిస్టర్ అని. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే మనం దీనిపైన క్వశ్చన్ అనేది అవకాశం ఉంది రావడానికి. నెక్స్ట్, సో ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ఓన్లీ దట్ ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెలక్షన్ అపాయింట్మెంట్ అంటే ప్రొసీజర్ అనేది లేదు, ప్రొసీజర్. బట్ ఇది దేని గురించి డిస్కస్ చేస్తుందంటే ప్రైమ్ మినిస్టర్. బట్ ఇక్కడ ఏముందంటే ఆర్టికల్ 75 మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్. సో ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఓన్లీ. ఇక్కడ ఇది ఒకటే మనకు రిలేటెడ్ ఒకటి ఉంది, అంటే ఆర్టికల్ 75 సేస్ ఓన్లీ దట్ ప్రైమ్ మినిస్టర్ షెల్ బి అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ప్రధానమంత్రిని భారత రాష్ట్రపతి నియమిస్తారు. సో ఇది మనకు ఆర్టికల్ 75. So the term of the prime minister is not fixed and he holds office during the pleasure of president.
సో 5 years అనేది భారత రాష్ట్రపతి పదవీ కాలము 5 సంవత్సరాలు. అదే మనం ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి పదవీ కాలం చూస్తే 5 సంవత్సరాలు అలాంటి పదవి అంటే ఇయర్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. సో ద టర్మ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఫిక్స్డ్. సో ఫిక్స్ అనేది ఏం లేదు, బట్ హీ హోల్డ్స్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఇతని ఆఫీస్ ని హోల్డ్ చేసుకోవచ్చు. సో హవెవర్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ప్రెసిడెంట్ కెన్ డిస్మిస్ ప్రైమ్ మినిస్టర్ ఎట్ ఎనీ టైమ్. సో అంటే ఇప్పుడు ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ వల్ల భారత ప్రధానమంత్రి అజ్యూమ్ చేసుకుంటారు. అంటే ప్రెసిడెంట్ ఎనీ టైంలో ప్రధానమంత్రి తొలగించడం కాదు. సో అంటే దీని ఒక మీనింగ్ అంటున్నాను. సో అల్టిమేట్ ఏంటంటే ప్రధానమంత్రికి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నారు. సో మెజారిటీకి అతను ఏంటంటే అల్టిమేట్ మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలి ఎప్పుడు. సో ఎన్ని రోజులైతే అతనికి మెజారిటీ ఉంటుందో లోక్సభలో, సో అన్ని రోజులు తనకి హ్యాపీగా ఆ పదవి కాలం అనేది ఉంటుంది. సో లాంగ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఎంజాయ్ మెజారిటీ సపోర్ట్ ఇన్ లోక్సభ, హీ కెనాట్ డిస్మిస్ బై ద ప్రెసిడెంట్. సో ఇప్పుడు సెంటర్లో మనకు బీజేపీ పవర్ ఉంది. సో మోడీ గారు ప్రైమ్ మినిస్టర్. సో అతనికి అయితే లోక్సభలో ఎంత మెజారిటీ ఉన్నంత రోజులు అతనికి ఏంటంటే అతను హ్యాపీగా ఆ పదవి కాలంలో ఉంటారు. ఒకవేళ ఈ మెజారిటీ ఉన్న టైంలో మనకు ప్రెసిడెంట్ అతనికి రిమూవ్ చేయలేరు. However, if he lost the confidence of the Lok Sabha, he must resign or the president can dismiss him. ఒకవేళ గనక ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు, అతను ఏంటంటే అతను మెజారిటీ అనేది ప్రూవ్ చేసుకోలేదు లోక్సభలో. సో ఆ టైంలో మెజారిటీలో అతను ఆ టైంలో ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి అతను రిజైన్ అనేది చేయాలి, లేకపోతే ప్రెసిడెంట్ అతన్ని తొలగిస్తారు. సో ఇది ప్రాసెస్. సో ప్రైమ్ మినిస్టర్ స్టాండ్ ఎట్ ద హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడగచ్చు మనకు బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి. సో హెడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్, అండ్ ది అదర్ మినిస్టర్స్ కెనాట్ ఫంక్షన్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ రిజైన్ డైస్. ఒకవేళ కనుక ప్రైమ్ మినిస్టర్ కనుక తన పదవి నుంచి కనుక అతను రిజైన్ చేస్తే, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా అనేది ఫంక్షన్ చేయకూడదు. సో ఇది దీని యొక్క ఉద్దేశం. అంటే ఈ పాయింట్ ఇంపార్టెంట్, మనకు బిట్ దీనిపైన అవకాశం ఉన్నది. ఇన్ అదర్ వర్డ్స్, ద రిజిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఇన్క్యూబెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆటోమేటికల్లీ డిజాల్వ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ కనుక రిజైన్ చేస్తారో, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా రిజైన్ అయినట్టే కంప్లీట్ గా. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ద రిజిగ్నేషన్ ఆర్ డెత్ ఆఫ్ ఎనీ అదర్ మినిస్టర్ ఆన్ ద అదర్ హ్యాండ్ merely creates a vacancy which prime minister may not like to fill. ఒకవేళ కనుక ఇప్పుడు రీసెంట్ గా మనకు చూస్తే అరుణ్ జైట్లీ గారు ఉన్నారు. సో అతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ చేశారు. ఒకవేళ అతను ఆఫీస్ లో ఉన్నప్పుడు చనిపోతే, ఆ సుష్మా స్వరాజ్ గారు ఉన్నారు. సో ఒకవేళ అతను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఆ ఆఫీస్ లో ఉన్నప్పుడు చనిపోతే, వాళ్ళ ప్లేస్ లో అనేది ప్రైమ్ మినిస్టర్ గారేమో ఇంకో పర్సన్ ని అపాయింట్మెంట్ చేయవచ్చు. అంటే ఇలా అడ్వైజ్ ఇస్తే అండ్ ప్రెసిడెంట్ త్రూ వాళ్ళని అపాయింట్మెంట్ చేస్తారు. అదే కనుక మన ప్రైమ్ మినిస్టర్ సేవకులో ప్రైమ్ మినిస్టర్ కనుక చనిపోతే, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ కనుక రిజైన్ చేస్తే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాల్సిందే. సో ఇది దీని ఒక రెండు డిఫరెన్స్, ఇది ఇంపార్టెంట్ మనకు. ఇలా దీనిపైన కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. Statement 1. The advice tendered by minister to the president shall not be inquired into any court. Statement 2. The salaries and allowance of ministers shall be determined by the president. 3. A person who is not a member of the parliament, either house, can never be appointed as a minister. Which of the statement is given correct? Option A, 1 only. Option B, 1 and 2 only. Option C, 2 and 3 only. Option D, 2 only. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి మన టాపిక్, ఎందుకంటే మనకు ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కొంచెం మనకు చాలా వరకు దీనిపైన బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి. సో ఇంపార్టెంట్ టాపిక్ కూడా. సో ద అడ్వైస్ టెండర్డ్ బై ద మినిస్టర్ టు ద ప్రెసిడెంట్ షెల్ నాట్ బి ఎన్క్వైర్డ్ ఇంటూ ఎనీ కోర్ట్. సో మినిస్టర్ అడ్వైస్ ప్రెసిడెంట్ కి. సో ఇదేంటంటే ఈ అడ్వైస్ అనేది ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు కోర్టు. సో ఎంక్వైర్డ్ ఇంటూ ఎనీ కోర్టు. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్గా ఉంది. సో ఏదైతే మినిస్టర్ కనుక అడ్వైస్ టెండర్డ్ బై మినిస్టర్ టు ద ప్రెసిడెంట్ షెల్ నాట్ బి ఎన్క్వైర్డ్. సో మినిస్టర్ ఇచ్చే అడ్వైస్ అనేది ప్రెసిడెంట్ కోర్టులో ఎంక్వైరీ చేయకూడదు ఇంటూ ఎనీ కోర్ట్ త్రూ.
సెకండ్, సాలరీస్ అలవెన్స్ ఆఫ్ మినిస్టర్ షెల్ బి డిటర్మైన్డ్ బై ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ కాదు, పార్లమెంటు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఒక సాలరీస్ అయినా లేకపోతే అలవెన్స్ అయినా డిటర్మైన్ చేసేది పార్లమెంటు. స్టేట్మెంట్ 2 ఇస్ రాంగ్. సో మనం 2 కనుక మనం రిమూవ్ చేస్తే ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఇలా మనకు ఎలిమినేట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏ పర్సన్ హూ ఈస్ నాట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కెన్ నెవర్ బి అపాయింటెడ్ యాజ్ మినిస్టర్. సో ఇప్పుడు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఒకవేళ కనుక అతను కనుక ఎంపీ ఆర్ ఎమ్మెల్యే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మనం అంటే స్టేట్లో ఉంటారు. సో ఒకవేళ ఎంపీ కనుక అతను కాకపోతే అంటే ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ కెన్ నెవర్ బి అపాయింటెడ్ యాజ్ మినిస్టర్. సో మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కాకపోతే మినిస్టర్గా అంటే అపాయింట్ చేయలేకపోరు. అంటే ఇది స్టేట్మెంట్ ఈస్ రాంగ్ ఇది. ఎందుకంటే వితిన్ 6 months ఒకవేళ కనుక ఒక మినిస్టర్ కనుక అతను మెంబర్ ఆఫ్ పార్లమెంటరీ కనుక కాకపోతే వితిన్ 6 months అతను అవ్వాలి. ఇది ఉంది. సో స్టేట్మెంట్ 1 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ చూస్తే మనకు గవర్నమెంట్ నాట్ డీటెయిల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్ గవర్నమెంట్ అనేది నాట్ డీటెయిల్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. బట్ 2 ఆర్టికల్ ఏముందంటే ఈ 2 ఆర్టికల్ చాలా వరకు మనకు డైరెక్ట్గా అడుగుతుంటారు. బిట్ అనేది అవకాశం ఉంది. 74 అని ఆర్టికల్ 74 అండ్ ఆర్టికల్ 75 రిలేటెడ్. సో మనం అంటే స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసాము, ఆర్టికల్ 75 డిస్కస్ చేసాము, ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అని ప్రెసిడెంట్ రిలేటెడ్. సో ఈ ఆర్టికల్ 74, 75 ఏంటంటే ఈ 2 ఆర్టికల్స్ ఏంటంటే డీల్స్ విత్ ద బ్రాడ్, స్కెచ్ అండ్ జనరల్ మేనర్ అనేది చాలా వరకు డిస్కస్ చేస్తుంది. సో ద అడ్వైస్ టెండర్ బై మినిస్టర్ టు ద ప్రెసిడెంట్ షెల్ నాట్ బి ఎన్క్వైర్ ఇన్ టు ఎనీ కోడ్. సో ఇది స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్, ఇందాక మీరు చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ వన్, ఏ మినిస్టర్ హూ ఇస్ నాట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఎనీ పీరియడ్ ఆఫ్ 6 months consecutive months shall cease to be minister. సో ఒక మినిస్టర్స్ ఉన్నారు, సెంట్రల్ మినిస్టర్. సో అతను ఏంటంటే అతను ఎంపీగా గెలవలేదు. అతను ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాదు, ఎయిదర్ హౌస్ అంటే లోక్సభ ఆర్ రాజ్యసభ. సో అతను ఏంటంటే 6 months వరకు పదవీ కాలంలో ఉండొచ్చు మినిస్టర్గా. దాని తర్వాత అతను కనుక అంటే ఎంపీగా అంటే లోక్సభ రాజ్యసభ కనుక ఎన్నుకోబడకపోతే అతను రిజైన్ చేయాల్సింది. సో ఇందాక మీకు చెప్పాను ఇది. సో స్టేట్మెంట్ అనేది రాంగ్ ఉంది కాబట్టి చెప్పాను, కరెక్ట్ ఉంది. ద సాలరీస్ అండ్ అలవెన్స్ ఆఫ్ మినిస్టర్ షెల్ బి డిటర్మైన్డ్ బై పార్లమెంట్. సో ఇందాక మీకు చెప్పాను పార్లమెంట్ అనేది సాలరీస్ అండ్ అలవెన్స్ అనేది డిటర్మైన్ చేస్తుంది. ద మినిస్టర్ షెల్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ సో హోల్డ్స్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ వీళ్ళని ఆఫీస్ అని అజ్యూమ్ చేస్తారు, హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is the possible outfall when the Lok Sabha passes in no confidence motion against a council of ministers? Option A, all the ministers have to resign including those ministers who are from the Rajya Sabha. Option B, only those ministers have to resign who are from the Lok Sabha. Option C, only the prime minister has to resign whereas the council of ministers remain intact. Option D, the Lok Sabha is dissolved and the fresh election are conducted within 6 months. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మనకు ప్రీవియస్ టర్మ్లో ఇప్పుడు ఈ ఉన్న లోక్సభ కాకుండా అంతకుముందు లోక్సభలో ఏంటంటే అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఉన్నప్పుడు ఏంటంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పెట్టారు, అవిశ్వాస తీర్మానం అంటారు దీన్ని. సో ఇక అల్టిమేట్ ఏంటంటే ఒకవేళ కనుక వితౌట్ ద ఫాలోయింగ్ పాసిబుల్ అవుట్ ఫాల్స్ వెన్ లోక్సభ పాసెస్ నో కాన్ఫిడెన్స్ మోషన్, ఒకవేళ కనుక ఈ లోక్సభలో అవిశ్వాస తీర్మానం కనుక పాస్ అయితే అగైనెస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు అండ్ రిమైనింగ్ మినిస్టర్ ఉంటారు. సో అప్పుడు కొన్ని పార్టీస్ కలిపి ఏమో అంటే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఒకవేళ నిజంగా ఆ టైంలో ఉన్న అవిశ్వాస తీర్మానం ఇందాక మీకు చెప్పాను నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయిందంటే అటల్ బిహారీ వాజ్పేయి రిజైన్ చేశారు కదా. సో ఇలా ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఆ టైంలో ఏంటంటే ఒకవేళ కనుక లోక్సభలో ఈ అవిశ్వాస తీర్మానం నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక పాస్ అయితే అంటే అల్టిమేట్ ఏంటి నో కాన్ఫిడెన్స్ మోషన్ లోక్సభలో పాస్ అవుతుందంటే అగైనెస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టరే కదా. సో దానికి పాసిబుల్ అవుట్కమ్. సో దాని తర్వాత ఏమిటి, ఫస్ట్ టైం ఆప్షన్ ఏం అడుగుతున్నారు, ఆల్ ద మినిస్టర్ హ్యావ్ టు రిజైన్ ఇంక్లూడింగ్ దోస్ మినిస్టర్ హూ ఆర్ ఫ్రమ్ ద రాజ్యసభ. నెక్స్ట్ వన్,
ఓన్లీ దోస్ మినిస్టర్ హ్యావ్ టు రిజైన్ హూ ఆర్ ఫ్రమ్ ద లోక్సభ. ఇక్కడ అల్టిమేట్ ఏముందంటే మనకు, సో ఆల్ ద మినిస్టర్ హ్యావ్ టు రిజైన్ ఇంక్లూడింగ్ దోస్ మినిస్టర్ హూ ఆర్ ఫ్రమ్ ద రాజ్యసభ. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది రిజైన్ చేయాల్సిందే అందరు, ఎందుకంటే అగెనెస్ట్ కాబట్టి రిజైన్ చేయాల్సిందే. సో మినిస్టర్ పదవి ఉంటుంది కదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఒకవేళ కనుక ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ కనుక పాస్ అయితే ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటారు కదా, సో వాళ్ళందరూ, సో మినిస్టర్ అనేది వాళ్ళ ప్లేస్ నుంచి అంతే ఐ మీన్ రిజైన్ చేయాల్సింది. సో ఆల్ ద మినిస్టర్ హ్యావ్ టు రిజైన్ ఇంక్లూడింగ్ దోస్ మినిస్టర్ హూ ఆర్ ఫ్రమ్ ద రాజ్యసభ. ఓన్లీ దోస్ మినిస్టర్ హ్యావ్ టు రిజైన్ హూ ఆర్ ఫ్రమ్ ద లోక్సభ. లేకపోతే స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ బి ఇచ్చారు, లోక్సభలో ఉన్న అంటే లోక్సభ త్రూ ఎన్నుకోబడతారు కదా ఎంపీస్. సో ఆప్షన్ ఏ ఆప్షన్ బి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఆప్షన్ ఏమంటే లోక్సభలో ఉన్న ఎంపీ, లోక్సభ నుంచి ఎన్నుకోబడిన ఎంపీస్ అండ్ రాజ్యసభలో ఎన్నుకోబడిన ఎంపీస్. సో ఈ రెండు నుంచి మనం చూస్ చేసుకుంటాం అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సో ఒకవేళ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ వాళ్ళు రిజైన్ చేయాల్సిందే. అంటే రాజ్యసభలో ఎన్నుకోబడిన మినిస్టర్స్ అండ్ లోక్సభలో ఉన్న మినిస్టర్స్. సో స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఉంది. అదే మనకు ఆప్షన్ బి చూస్తే ఎవరైతే లోక్సభలో ఎన్నుకోబడిన ఎంపీస్ ఉంటారుగా ఆ ఎంపీస్ మినిస్టర్ అయితే వాళ్ళే రిజైన్ చేయాలి. అదే కనుక రాజ్యసభలో మినిస్టర్ అయిన అంటే ఎంపీస్ మినిస్టర్ అయితే వాళ్ళు రిజైన్ చేయకూడదు అని ఆప్షన్ బి యొక్క మీనింగ్. సో ఆప్షన్ బి అనేది రాంగ్. సో బోత్ హౌసెస్ మినిస్టర్ రిజైన్ చేయాలి. ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ టు రిజైన్ వేర్ ఆస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ రిమైన్ ఇంటాక్ట్. మనం ఇందాక ప్రీవియస్ లో ఒక క్వశ్చన్ కూడా మనం డిస్కస్ చేసాము. ప్రైమ్ మినిస్టర్ మీద రిజైన్ చేస్తే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎంటైర్ రిజైన్ చేయాల్సిందే. సో ఆప్షన్ సి ఆల్సో రాంగ్. ఆప్షన్ డి చూస్తే లోక్సభ డిజాల్వ్ అండ్ ద ఫ్రెష్ ఎలక్షన్ ఆర్ కండక్టెడ్ విత్ ఇన్ 6 months. ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్ చూస్తే మనకు వర్కింగ్ ఆఫ్ పార్లమెంటరీ సిస్టమ్, గవర్నమెంట్ ఈస్ ద రెస్పాన్సిబుల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. సో గవర్నమెంట్ అనేది కలెక్టివ్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి పార్లమెంటరీ సిస్టమ్ అనేది. సో ఆర్టికల్ 75 క్లియర్ ఏం చెప్తుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈస్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. సో ఎవరైతే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కలెక్టివ్ వాళ్ళకి ఇది బిట్టు చాలా వరకు అడుగుతుంటారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, ఓన్లీ లోక్సభ, రాజ్యసభ కాదు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈజ్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ, నాట్ రాజ్యసభ. బిట్టు అడుగుతుంటారు దానిపైన. దిస్ మీన్ దట్ ఆల్ ద మినిస్టర్స్ won joint responsibility to the Lok Sabha for all their act of omission and commission. They work as a team and swim or sing together. So ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో ఆల్ ద మినిస్టర్, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఉంటారు కదా ఈ మినిస్టర్. సో ఏదర్ రాజ్యసభ నుంచి ఎన్నుకోబడిన ఎంపీస్ ఆర్ లోక్సభ నుంచి ఎన్నుకోబడిన ఎంపీస్ ఏంటంటే వీళ్ళంతా కలిసి కట్టుగా కలెక్టివ్గా లోక్సభకి రెస్పాన్సిబుల్ అంటే ఏమన్నా అడిగినా కూడా రెస్పాన్సిబిలిటీ అనమాట. కలెక్టివ్ రెస్పాన్సిబుల్ అనేది లోక్సభలో ఇవ్వాలి. ఇది ఇంపార్టెంట్. సో వీళ్ళు కలిసిగా ఇది ఒక టీమ్ మెంట్ లా ఉంటారు అండ్ వీళ్ళు కలిసి స్విమ్ ఆర్ సింగ్ టుగెదర్ ఆర్ వర్క్ టుగెదర్, అల్టిమేట్ మీనింగ్. సో వెన్ ద Lok Sabha passes no confidence motion against the Council of Ministers, all the ministers who have to resign, including those ministers who are from the Rajya Sabha. సో ఇప్పుడు ఒకసారి లోక్సభలో కనుక నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ అయితే రాజ్యసభలో ఉన్న మినిస్టర్స్ కూడా రిజైన్ చేయాల్సిందే. కానీ తన ఎంపీ పదవి కాదు. ఇక్కడ మనం అడుగుతారు ఓన్లీ మినిస్టర్ పదవి ఒకటే పోతుంది, ఎంపీ పదవి పోదు రాజ్యసభలో ఉన్న ఎంపీస్. అదే కనుక మనం లోక్సభలో చూస్తే ఇక్కడ మినిస్టర్ పదవి పోతుంది అండ్ ఎంపీ పదవి కూడా పోతుంది. సో అది డిఫరెన్స్, దీనికి దాని డిఫరెన్స్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వల్ల ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కెన్ అడ్వైజ్ ద ప్రెసిడెంట్ టు డిజాల్వ్ Lok Sabha on the ground that House does not represent views of the electorate faithfully and call for a fresh election. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏమో ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తారు లోక్సభని డిజాల్వ్ చేయమని. ఎందుకంటే ఎలక్టరేట్ యొక్క ఫెయిత్ఫుల్ అనేది అంటే వాళ్ళ అంటే మెజారిటీ ప్రూవ్ చేయలేకపోవడం, లేకపోతే మెజారిటీ లేకపోవడం, ఆర్ గవర్నమెంట్ ఫార్మేషన్ చేయలేకపోవడం ఇలాంటివి. సో వీళ్ళేం చేస్తారు, సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏమో ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేస్తే ప్రెసిడెంట్ ఏమో డిజాల్వ్ చేస్తారు అండ్ దాంతోపాటు ఫ్రెష్ ఎలక్షన్ పెట్టండి అని చెప్తారనమాట.
సో అల్టిమేట్ ఫ్రెష్ ఎలక్షన్ జరుగుతుంది. సో ద ప్రెసిడెంట్ మే నాట్ అబ్లిక్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ దట్ హ్యాస్ లాస్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ ద లోక్సభ. సో ఒకవేళ కనుక ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ మోడీ గారు ఉన్నారు, సో ఒకవేళ కనుక ఇతను మెజారిటీ కనుక ప్రూవ్ చేయకపోతే సో ప్రెసిడెంట్ ఇతన్ని డిస్మిస్ చేయవచ్చు. ఇతను మెజారిటీ ఉంటే అంటే లోక్సభలో మెజారిటీ ఉంటే దాన్ని డిస్మిస్ చేయలేము మనం. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ minister. 1. In India, the constitution provides for the system of legal responsibility of a minister. 2. In case of difference of opinion or dissatisfaction with the performance of a minister, the prime minister can directly dismiss him. 3. The minister in India have only collective responsibility. There is no principle of individual responsibility. Which of the statement is correct? Option A 1 and 2 only, option B 2 only, option C 2 and 3 only, option D none of the above. So first one regarding minister, in India constitution provides for the system of legal responsibility to the minister. సో భారత రాజ్యాంగం అంటే రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్ అనేది మెన్షన్ చేశారంటే అంటే ప్రొవైడ్ చేశారని ఇచ్చారు. సో ఇక్కడ ఎలాంటి అంటే కాన్స్టిట్యూషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ ద సిస్టమ్ ఆఫ్ లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్. స్టేట్మెంట్ 2 1 is wrong. In case of difference opinion, dissatisfaction with the performance of ministers and prime minister can directly dismiss him. ప్రైమ్ మినిస్టర్ కి అండ్ ఒక మినిస్టర్, సో ఏదో ఒక మినిస్టర్ సెంట్రల్ మినిస్టర్ మధ్యలో ఏమైనా అంటే కాన్ఫ్లిక్ట్ ఏమైనా డిఫరెన్స్ ఏమైనా వస్తాయి అంటే ఒపీనియన్ అంటే ఒక పని చేయడం ఏదైనా వర్క్ చేయడం రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే డిఫరెన్స్ ఒపీనియన్ ఏమైనా వస్తే సో డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ ఇతని డైరెక్ట్ గా తొలగించలేరు. ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ కి చెప్తారు, ప్రెసిడెంట్ అడ్వైస్ ఇస్తే ప్రెసిడెంట్ ఏమో ఇతన్ని తొలగిస్తారు. స్టేట్మెంట్ 2 ఆల్సో రాంగ్. స్టేట్మెంట్ 3 చూస్తే మనకు మినిస్టర్ ఇన్ ఇండియా హ్యావ్ ఓన్లీ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, దేర్ ఇస్ నో ప్రిన్సిపల్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. ఇందాక మనం చెప్పాను కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు, ఓన్లీ ఇది కాదు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మినిస్టర్ అనేది. సో స్టేట్మెంట్ 3 ఆల్సో రాంగ్. సో డి ఇస్ కరెక్ట్. సో ఆర్టికల్ 75 చెప్తాను, చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా వరకు మనం బిట్ అనేది దీని మీద వస్తుంటుంది. సో ఆర్టికల్ 75 ఏం చెప్తుందంటే ఆల్సో కంటైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇండివిజువల్ గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు కౌన్సిల్ అంటే కలెక్టివ్ గా, దాంతో పాటు కలిసికట్టుగా కాకుండా ఇండివిజువల్ గా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు. ఇట్ స్టేట్ దట్ ద మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, విచ్ మీన్ దట్ ప్రెసిడెంట్ కెన్ రిమూవ్ మినిస్టర్ ఈవెన్ ఎట్ ఏ టైమ్ వెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎంజాయ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ. సో మినిస్టర్ కి హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్, సేమ్ ప్రైమ్ మినిస్టర్ హోల్డ్ ఆఫీస్ ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్ లాగా మినిస్టర్ కూడా సేమ్ హోల్డ్ ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. అల్టిమేట్ మీనింగ్ ఏంటంటే ప్రెసిడెంట్ అయితే డైరెక్ట్ రిమూవ్ చేసుకోవచ్చు అని. ఈవెన్ ఎట్ ఏ టైమ్ వెన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఎంజాయ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ లోక్సభ. ఒకవేళ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కనుక పదవి కాలంలో వాళ్ళు ఉంటూ కూడా ఒక మినిస్టర్ని తొలగించవచ్చు ప్రెసిడెంట్ అని. However, President removes a minister only advise the Prime Minister in case of difference opinion. ఇందా మీకు చెప్పాను ప్రైమ్ మినిస్టర్ ఏమో అడ్వైజ్ ఇస్తారు ఎవరికి, ప్రెసిడెంట్ కి, ఒక మినిస్టర్ని తొలగించండి అని. బట్ ప్రైమ్ మినిస్టర్ గారిని తొలగించలేరు. ఇది ఇంపార్టెంట్, దీని మీద బిట్టు అవకాశం రావడానికి. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ కెన్ ఆస్క్ హిమ్ టు రిజైన్, అడ్వైజ్ ప్రెసిడెంట్ టు డిస్మిస్ హిమ్. So in India there is no provision constitutional for the system of legal responsibility. ఇందా మీకు చెప్పాను. సో లీగల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మినిస్టర్ అని ఒక కాన్స్టిట్యూషన్ మెన్షన్ లేదు. సో నో ప్రొవిజన్. ఇది ఇంపార్టెంట్, మనకి ఇలా అడుగుతుంటారు. అండ్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ దట్ an order of president for a public act should be countersigned by a minister. Moreover, courts are barred from inquiring into the nature of advice tendered by the minister of president. సో ఇది రెస్పాన్సిబిలిటీ అనేది లీగల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఒక మినిస్టర్ అతనికి. సో ఇది ఇంపార్టెంట్. While nominating members to Rajya Sabha, the president considers their achievement in which of the following fields? 1. Art, 2. Literature, 3. Science, 4. Social service, 5. Cooperative movement. Choose the correct code. Option A 1 2 3 4 only, option B 2 3 4 1 5 only, option C 1 2 4 and 5 only, option D all the above. So president 12 members ni Rajya Sabha lo nominate chesaru. So ప్రెసిడెంట్ 12 మెంబర్స్ ని రాజ్యసభలో నామినేట్ చేస్తారు.
సో ఆ నామినేట్ చేసే మెంబర్స్ ఏంటంటే బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్ ఇన్ దేనిపైన అడుగుతున్నారు. సో అదేంటంటే ఒకటి ఆర్ట్, ఒకటి స్టేట్మెంట్ 1 కరెక్ట్ ఉంది, లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. కోఆపరేటివ్ మూవ్మెంట్ అయితే కాదు. సో మనకి ఎగ్జాంపుల్ ఆర్ట్ చూస్తే మనకు డాక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు, సారీ డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్, సో రాజమౌళి ఫాదర్. సో ఇప్పుడు అతను రాజ్యసభ ఎంపీ. సో దీన్ని నామినేట్ చేశారు. సో ఎగ్జాంపుల్గా చూస్తే మనం 1, 2, 3, 4 ఆప్షన్ ఏ. సో ప్రెసిడెంట్ ఇందా చెప్పినట్టు 12 మెంబర్స్ని నామినేట్ చేశారు. స్పెషల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. దేంట్లో ఏంటంటే ఒకటి ఆర్ట్, ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ అడుగుతుంటారు. ఇది ఆర్ట్ ఒకటి, లిటరేచర్ ఒకటి. ఆర్ట్లో ఇందాక నేను చెప్పాను మీకు, ఐ మీన్ చాలా వరకు మనకు ఆర్ట్లో మనకు అంతకుముందు మన రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు చిరంజీవి గారు. సో ఇలా లిటరేచర్, సైన్స్, సోషల్ సర్వీస్. సో ది రేషనల్ బిహైండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నామినేషన్ ఈస్ టు ప్రొవైడ్ ఎమినెంట్ పర్సన్ ఇన్ ప్లేస్ ఇన్ ద రాజ్యసభ వితౌట్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్. సో ఎవరైతే ఎమినెంట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇలా ఎలక్షన్స్ ప్రాసెస్ కాకుండా డైరెక్ట్ నామినేట్ చేయాలని. సో ఎందుకంటే వాళ్ళ వ్యూస్ అనేది రాజ్యసభలో చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ వాల్యుబుల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము. సో దానికోసము ఇది ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. సో కోఆపరేటివ్ మూవ్మెంట్ ఇది ఇంక్లూడ్ చేయలేదు. ఇది ఎప్పుడు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎమ్మెల్సీ ఉంటారు కదా స్టేట్లో, అప్పుడు మన గవర్నర్ అని నామినేట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ కూడా. సో దీని కూడా డిఫరెన్స్ ఉంది. సో మన ఎప్పుడైతే ఎమ్మెల్సీ అండ్ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీస్. సో ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎమ్మెల్సీస్ ఉన్నారు కదా. సో కోఆపరేటివ్ మూవ్మెంట్ పైన అంటే ఎవరైతే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటారు కదా, సో వాళ్ళని నామినేట్ చేయవచ్చు టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ బై గవర్నర్. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసాము. అండ్ ఇండియన్ పాలిటీ రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉన్నాయో సో దానిపైన క్వశ్చన్స్ అండ్ ఈ టాపిక్స్ పైన అనేది క్వశ్చన్ అంటే వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.